ద్వారా మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అంటే ఏ విధంగా బాగుందంటారు? అన్ని విధాలా బాగుంది. ఓకే. అంటే ప్రతి సంవత్సరం చూసుకున్నట్టయితే బోనాలు స్టార్ట్ అయితే తొలి బోనమే సీఎం ఎక్కిస్తారు. మరి అవును. ఈసారి తొలి బోనం సైడ్ కూడా రాలేదు. మరి ఎందుకని రేవంత్ అన్న పరిస్థితి? అది వాళ్ళది పర్సనల్, మనకు తెలియదు కదమ్మా. హ్మ్. అంటే తెలంగాణ అనంగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చే పండుగనే ఇది. తెలంగాణలో స్టార్ట్ అయ్యేది. మరి అది చాలా మంది చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు కదా. మరి ఎందుకని అంటారు అట్లా? అది అంత తెలియదు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం చెప్తారు? తేడా ఉంటే అంతా మామూలే. హ్మ్. ఆయన ఉన్నట్టు ఈయన కూడా అదే చేస్తున్నాడు. హ్మ్. సన్న బియ్యం పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? సన్న బియ్యము ఇస్తున్నారా అంటనా? ఇస్తే పర్వాలేదు, మంచిదే కదా. ఓకే. సో ఈ ఫ్రీ బస్సులు అనేది పెట్టడం కరెక్టే అంటారా ఉంచేయడం? ఫ్రీ బస్సా? అది గవర్నమెంట్ నిర్ణయం మేడం, అది మేమేం చెప్పలేదు. ఓకే. అంటే మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు కదా! ఫ్రీ బస్ వల్ల అసలు యూజ్ ఉందంటారా? గరీబ్ వాళ్ళకైతే బాగుంటది. హ్మ్. ఇక మిగతా టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు టికెట్ పెడితే బాగుంటది. ఓకే. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు చూసుకున్నట్టయితే రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు ఇచ్చినాడు. ఈయన చూస్తే రైతు రుణమాఫీ కూడా సక్రమంగా ఇయ్యలేదు అని చెప్పి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? ప్రజల మాట కదా కరెక్టే. ప్రజల మాట కరెక్ట్. మరి రేషన్ కార్డ్స్ పైన మీ రెస్పాన్స్? రేషన్ కార్డ్స్ ఇంకా విడుదల కాలేదు కదా. అవును. అంటే 1.5 ఇయర్ అయిపోయింది ఇంకా రాలేదు. పబ్లిక్ లో ఇది ఒకటి మాత్రం జర ఆలోచన చేయవలసిన విషయం. ఓకే.